క్రీస్తునందు ప్రియులరా, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. నరకంలోంచి కేకలు. లూకా సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. నరకంలోంచి వినిపిస్తున్న, నరకానికి వెళ్ళిన వాడు వేస్తున్న మొదటి కేక, అయ్యో ఈ వేదన నేను తట్టుకోలేకపోతూ ఉన్నాను, ఈ అగ్నిలో బాధ భరించలేకపోతూ ఉన్నాను. ప్రభువును తెలుసుకోకుండా మరణించిన వారు నరకంలోంచి వేసే కేకే, అయ్యో ఈ బాధ ఈ వేదన బహు భయంకరంగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను. నరకం అంటే ఏదో అనుకున్నాను, అసలు నరకమే లేదని అనుకున్నాను, కానీ ఇంత భయంకరంగా ఉంటుందని అనుకోలేదు. చాలామంది చాలాసార్లు అనే మాట, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు, నరకం ఎలా ఉంటుందో ఎవరు చూసి వచ్చారు, అదంతా ఒట్టిదని కొట్టిపారేస్తూ ఉంటారు. కానీ నరకం అనేది ఉన్నదని బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్తలలో మరి నరకం గురించి ఇంచుమించు 56 సార్లు బోధించారు. ఆయన పరలోక రాజ్యం గురించి 26 సార్లు బోధించారు. నరకం ఎంత భయంకరమైనదో ఆయనకు తెలుసు కాబట్టి దాని గురించి ఎక్కువగా మాట్లాడారు. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుట ఉంటుంది అని. కొంతమంది నర్సులు ఇంజెక్షన్ భలే చేస్తారు. మన ముందే సిరంజి తీసుకుని పొడగాటి సూది పెట్టి ఆ సిరంజిలోకి మందు ఎక్కిస్తారు. ఇదంతా మన ముందే చేస్తారు. మనము చూడకుండా కొంచెం పక్కన చేయొచ్చు కదా. అదంతా చూస్తున్నప్పుడే మనకు చాలా వరకు నరకం కనిపిస్తుంది. తర్వాత ఒక్కసారిగా ఆ పొడవాటి సూది తీసుకుని పొడుస్తారు. సూదితో మన చేతికి ఇంజెక్షన్ చేస్తూ ఉంటే మనము మన తల ప్రక్కకు పెట్టి ఆ బాధ భరించలేక పళ్ళు గట్టిగా బిగిస్తాం. అంటే మనం ఎప్పుడైతే ఆ బాధ తట్టుకోలేమో అప్పుడు పళ్ళు గట్టిగా బిగిస్తాం. ఇంకా తట్టుకోలేకపోతే పళ్ళు గట్టిగా కరుగుతాం. బైబిల్ అదే చెప్తుంది. నరకంలో ఉన్న బాధ తట్టుకోలేక పళ్ళు కొరుక్కుంటారట. నరకం అనేది వాస్తవం. ఏ ఒక్కరూ కూడా నరక బాధను భరించలేరు. మనము 2 రోజులు భోజనం చేయకపోయినా, ఒక రోజు నీళ్లు తాగకపోయినా ఉండలేము. కానీ నరకంలో ఒక చుక్క నీరు కూడా దొరకక కేకలు వేస్తారట. ధనవంతుడు అంటున్నాడు, అయ్యా దాహంతో అల్లాడిపోతున్నాను. ఎంత దాహమో తెలుసా, లాజరు యొక్క వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు పంపించమని బ్రతిమలాడుతూ ఉన్నాడు. తండ్రివైన అబ్రాహమా, నా ఎందుకు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లారుటకు లాజరును పంపమని. ప్రభునందు ప్రియులారా, నరకం అనేది నిజం. క్రీస్తును విశ్వసించడం ద్వారా నీవు ఆ భయంకరమైన శిక్ష నుండి తప్పించబడ్డావు. కానీ పాపములను క్షమించే దేవుడు ఉన్నాడని, పాపిని ప్రాణముగా ప్రేమించాడని ఎరుగక నశించిపోయేవారు ఒకవేళ ఇంకా మన కుటుంబాల్లో, మన బంధువుల్లో, స్నేహితుల్లో చాలామంది ఉండే ఉంటారు. ఆ ధనవంతుడు ఆ నరకంలో ఏడుస్తూ ఉన్నాడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకు నా తండ్రి ఇంటికి వాడిని పంపవలని నిన్ను వేడుకొనుచున్నాను. వింటున్న ప్రియులారా, నరకంలో ఉన్న ఆక్రందన, నా వాళ్ళు ఇక్కడికి ఎవరూ రాకూడదు, ఎవరైనా వెళ్ళి సువార్త చెప్తే బాగుండును అని ఏడుస్తూ ఉన్నాడు. చచ్చిపోయిన వారు ఎలాగూ సువార్త ప్రకటించలేరు. మరి బ్రతికి ఉన్న మనమైన యేసయ్యను గురించి, ఆయన ప్రేమను, ఆయన క్షమాపణను, ఆయన ఇచ్చే రక్షణ గురించి ప్రకటించాలి కదా. కనీసం మన వాళ్ళకైనా, మన కుటుంబీకులకైనా, మన సమీపస్తులకైనా యేసయ్యను గురించి తెలియచేయాలి కదా. ఆలోచిద్దాం. అనేకులను నరక బాధల నుండి తప్పించి పరలోక రాజ్యంలోనికి నడిపించడానికి ఆ సువార్తను మనం ప్రకటిద్దాం. పౌలు భక్తుడు అంటాడు, అయ్యో నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వసించిన మనము, పరలోక రాజ్యము కొరకు కనిపెడుతున్న మనం, ఆ రాజ్యము అనేక మంది పొందుకోవాలని మనము కూడా దేవుని సువార్తను ప్రకటించి ఆత్మలను రక్షించే ఆ ఉన్నతమైన బాధ్యతను కలిగి ఉందాం. దేవుడు మనందరినీ దీవించి బలపరచునుగాక. ఆమేన్.
చిన్న ప్రార్థన చేసుకుందాము. కృపగలిగిన మా తండ్రి, దయగల మా ప్రభా, నీకు వందనాలు. నీవిచ్చిన మహాప్రేమకే వందనాలు నాయనా. రక్షణ సువార్తను మాకు ఇచ్చావు ప్రభా. అనేకులు ఆ రక్షణ సువార్త ద్వారా నీలోనికి, నీ యందు భక్తి కలిగిన జీవితంలోనికి నడిపించబడుటకు మేము నోరు తెరిచి సువార్తను ప్రకటించటానికి తండ్రి, నీ మాటల ప్రకారం జీవిస్తూ నీ ప్రేమను ప్రకటించటానికి నీ ఆత్మ సహవాసం మాకెల్లప్పుడూ అనుగ్రహించి సంఘ పరిచరులను, కుటుంబాలను దీవించి మేలు చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనందరకు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్.